నారా లోకేష్ మంగళగిరిని తన శాశ్వత అడ్డాగా చేసుకుంటున్నారు. కుప్పంలో ఎలా అయితే చంద్రబాబు జీవితకాలం తనే అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారో, మంగళగిరిలో కూడా మొదట ఓడినటువంటి ఆయన. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు ఓటమి పాలై ఆ తర్వాత కుప్పంని ఎంచుకున్నారు. ఫస్ట్ ట్రిప్ గెలిచారు, ఆ తర్వాత చంద్రగిరి ఓటమి పాలై కుప్పంని ఎంచుకున్నారు. అప్పటి నుంచి ఆయన అదే పర్మనెంట్ చేసుకోగలిగారు అక్కడ ప్రజలకి చేసి. అట్లాగే ఇప్పుడు మంగళగిరిలో తను పర్మనెంట్గా అక్కడే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకని ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వాళ్ళకి మేము అధికారంలోకి వస్తే ఇళ్ల పట్టాలు, నూతన వస్త్రాలు ఇస్తానని చెప్పినటువంటి నారా లోకేష్ తాజాగా అందుకు అనుగుణంగా సిద్ధమయ్యారు. మంగళగిరి నియోజకవర్గంలో ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు మన ఇల్లు మన లోకేష్ పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వబోతున్నారు. తొలి విడతగా 3,000 మందికి వాళ్ళు నివాసం ఉంటున్న ఇంటి మీదనే హక్కు కల్పిస్తారు. మంగళగిరి ప్రాంతంలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకుంటున్న వాళ్ళ గతంలో ఎవరూ చేయలేనటువంటిది పట్టాలు ఇప్పిస్తానని మాట చెప్పి మర్చిపోతే లోకేష్ అదంతా పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నాడు. తనే మంత్రి, తనే ఓ రకంగా ముఖ్యమంత్రి స్థాయిలో కావడంతో పర్ఫెక్ట్గా చేయగలిగారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ దగ్గర ప్రత్యేక వేదిక సిద్ధం చేశారు. తొలి రోజు ఈ నెల 4న మంగళగిరి మండలం ఎర్రబాలెం, నీరుకొండ, కాజా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకి లోకేష్ ఇళ్ల పట్టాలు, నూతన వస్త్రాలు ఇస్తారు. 7 తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, కొలనకొండ, పద్మశాలి బజార్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకి, 8న మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతం మహానాడు 2కి చెందిన వాళ్ళకి, 11 సీతానగరం, తాడేపల్లి, సలాం సెంటర్, నులకపేట డ్రైవర్స్ కాలనీ నుంచి ఎంపికైన వాళ్ళకి, 12 మహానాడు 1, ఉండవల్లి, కూడలి ప్రాంతాల్లోని అర్హులకి పట్టాలు పంపిణీ చేయబోతున్నారు.